మీకు తమ్నైల్లో పెట్టినట్టు మీరు ఎన్ని లక్షలు పెట్టినా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్న జీరో రిస్క్ స్ట్రాటజీ మీరు ఎక్కడా కూడా తెలుసుకోలేరు. నేను ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ వాడాను అండ్ అది కాక ఈ వీడియో ఇప్పుడే ఎందుకు చేస్తున్నాను, దీని వెనకున్న అసలు కారణం మీకు అర్థమైందంటే ఈ వీడియో చూసి మీరు ఎంత మంచి పని చేశారన్నది మీకు తర్వాత తెలుస్తుంది. నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, వీడియోని ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసి మీరు వీడియోని ఎండ్ వరకు కూడా చూడరని, కాబట్టి అసలు టాపిక్ ని ముందే చెప్పేస్తున్నాను. ఎక్కడో మధ్యలో మీరు వెతుక్కుంటే కాదు, స్టార్టింగ్ టు స్టార్టింగ్ మీకు కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది. చూడండి, బాగుంది, ఇది నేను చేస్తాను, ఇది నేను తెలుసుకుంటాను ఇంకా అనుకుంటే అప్పుడు ఎండ్ వరకు చూడండి. బికాస్ ప్రెసెంట్ 2024 లో చేయగలిగే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోని ఇంపార్టెంట్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2024 కు ముందు ఇది బెస్ట్ కాదు, అండ్ 2024 తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఈ వీడియోని మీరు చూస్తున్నా ఇది మీకు పెద్దగా యూజ్ అవ్వదు. ఇది కేవలం ఇప్పుడు 2024 లో ప్రాపర్ గా అర్థం చేసుకొని డబ్బులు పెడుతున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ని ఇస్తుంది. నేనేదో స్టాక్స్ గురించి చెప్తున్నా అనుకుంటారేమో, ఆర్ ప్రభుత్వ పథకం అని ఏదైనా చెప్తారనుకుంటారేమో, అవేవి కాదు. ఇంట్రెస్టింగ్ టాపిక్ మిస్ చేయొద్దు. లేదు ఈ పాటికే వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఇదేముందిలే అని నేను చెప్తున్నది వింటూ ఇది నాకు అర్థం కావట్లేదు అని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ రెండు కేటగిరీస్ లో మీరు ఉండకండి. వీడియోని చివరి వరకు చూడండి. బిలీవ్ మీ, మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇప్పటి వరకు మీకు తెలియని కాన్సెప్ట్ ఇవాళ వీడియోలో మీరు నేర్చుకుంటారు. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేశాక ఇప్పుడైతే లైక్ చేయకండి, బికాస్ ఇప్పటికి మీకేం తెలుసు నేనేం చెప్తున్నానో తెలియదు కదా. వీడియో చూస్తున్న పాయింట్ లో ఏ పాయింట్ లో అయినా నేను చెప్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే, అగైన్ చెప్తున్నాను, వాల్యుబుల్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బికాస్ ఇటువంటి వీడియోస్ మీరు లైక్ చేసి ఇంకొక నలుగురికి షేర్ చేస్తే ఇటువంటి కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ ఉంటేనే ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాలాంటి వాళ్ళందరికీ మీరు ఇస్తున్న లైక్స్ అండ్ రెస్పాన్స్ లే మోటివేషన్ గా ఉంటాయి. వీడియోని స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా, స్టార్టింగ్ డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాను. అదేంటి, ఫస్ట్ బేసిక్స్ చెప్పాలి కదా. నేను బేసిక్స్ చెప్తే ఆ బేసిక్స్ దగ్గర వదిలి వెళ్ళిపోతారు వీడియోని. ఫస్ట్ అసలు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో తెలిస్తే తర్వాత నేను బేసిక్స్ ని కూడా చెప్తా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని ఎండ్ చేస్తా. బట్ కోర్ కాన్సెప్ట్ ఫస్ట్ లోనే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే మీ దగ్గర ₹1,00,000 డబ్బులు ఉందనుకోండి, మీరు ఇంట్రెస్ట్ రేట్ 10% ఇచ్చే దగ్గర ఆ ₹1,00,000 డబ్బులుగా పెట్టారు. అంటే లక్షకి 10% ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం అంటే ఎంత రావాలి మీకు వడ్డీ? సంవత్సరానికి ₹10,000 వడ్డీ రావాలి కదా. సరే, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినట్లు ఇంతకీ ఆ ₹1,00,000? ఒక గవర్నమెంట్ బాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. జస్ట్ అలా మైండ్ లో ఉంచుకోండి. ఇది చూడండి, వడ్డీ రేట్లు పడి ఇప్పుడు ఆ గవర్నమెంట్ బాండ్ కి ఇంట్రెస్ట్ రేట్ 8% వస్తుంటే దెన్ అదే ₹10,000 మీరు వడ్డీ సంపాదించాలంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అది ఎలా క్యాలిక్యులేట్ చేయడం? మీకు ఎంత కావాలో, ఎంత వడ్డీని మీరు సంపాదించాలనుకుంటున్నారో డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్ వేయాలి. అలా వేస్తే ₹1,25,000 ఇప్పుడు మీరు పెట్టాలి. అంటే మీరు ముందుగా ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ గవర్నమెంట్ బాండ్ లో 10% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్న దాంట్లో మీకు 10,000 వడ్డీ వచ్చేది. బట్ తర్వాత టైమ్స్ లో మీకు 10,000 వడ్డీ వస్తూ ఉంటుంది, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన లక్ష వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 1,25,000 అయింది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 25% పెరిగింది. మీకు రావాల్సిన 10,000 అలానే వస్తూ ఉంది. నేను ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కి చెప్తున్నా. జస్ట్ 2% వడ్డీ రేటు మారితే మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ 25% పెరిగింది. ప్రెసెంట్ ఎందుకు చేస్తున్నాను, 2024 లో ఎందుకు ఇది బెస్ట్ అని నేను మీకు చెప్తున్నానంటే, రీసెంట్ టైమ్స్ లో RBI వాళ్ళు వడ్డీ రేట్లను పెంచి 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 ఒక దగ్గర ఆపారు. అక్కడి నుంచి వడ్డీ రేట్లను పెంచట్లేదు. ఇక్కడి నుంచి రానున్న టైమ్స్ లో, రానున్న కొన్ని నెలలు లేదా 1 or 2 years లో ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే. తర్వాత రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గించేటప్పుడు మీరు ఇప్పుడు పెట్టిన డబ్బులు పెరుగుతుంది. మీకు రావాల్సిన వడ్డీ అదే, నేను వడ్డీ గురించి చెప్పట్లేదు. మీకు రావాల్సిన వడ్డీ టైం టు టైం మీ బ్యాంక్ అకౌంట్ లో పడేలాను మీరు చేసుకోవచ్చు, లేదంటే అది కూడా మీ డబ్బులకి యాడ్ అయ్యి పెరుగుతూ ఉండేలా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. ఎలాగో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ప్రెసెంట్ మీరు ఇక్కడ ఉన్నారు, ఫ్యూచర్ లో మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ లేదు. ఫ్యూచర్ లో ప్రెసెంట్ మీరు చేసిన దానికి ఏదైతే 10,000 వడ్డీని మీరు సంపాదిస్తున్నారో అది ఫ్యూచర్ లోకి వెళ్ళి చేయాలంటే 1,25,000 పెట్టి చేయాలి. అది వేరే వాళ్ళు చేస్తారు. బట్ మనం RBI వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారని మనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ పీక్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి మన క్యాపిటల్ ని గెయిన్ చేసుకోవడంతో పాటు వీలైతే వడ్డీని తీసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ కి. బట్ నేను అది సజెస్ట్ చేయను. ఆ వడ్డీని కూడా మన క్యాపిటల్ కే యాడ్ అవుతూ ఒక మంచి వెల్త్ ని డబుల్ డిజిట్స్ లో, అంటే 8%, 9%, 10% కాదు, 11, 12, 13, 14%, అంతకంటే ఎక్కువ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసిన వాళ్ళైతే, రేట్ సైకిల్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతే బెస్ట్ వేలో రిటర్న్స్ ని సంపాదించవచ్చు జీరో రిస్క్ తో. నేను జీరో రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఎక్కడైతే డబ్బులు పెడుతున్నామో అది మొత్తం గవర్నమెంట్ వే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా కాదు. హోప్ మీకు అర్థమైందా? ఒక యాంగిల్ చెప్పాను, ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను. ఫాలో యాంగిల్, నెగిటివ్ యాంగిల్ కూడా. అది చెప్పాక అప్పుడు బేసిక్స్ లోకి వెళ్దాం. సేమ్ సినారియో, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే, ప్రాపర్ గా చేస్తే ఇలా క్యాపిటల్ 25% గెయిన్ అవుతూ, 25 అంటే ఎగ్జాంపుల్ కి తీసుకొని చెప్తున్నా, మనకు
రావాల్సింది మనకు వస్తూ ఉంటది వడ్డీ. ఇప్పుడంటే వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయి ఇక్కడి నుంచి పడాలన్న విషయం మోస్ట్లీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఆర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటున్న ఎవరికైనా ఒక లాజిక్ ఉంటది. ఒకవేళ మీరు బాగా వడ్డీ రేట్లు పడున్నప్పుడు ఇంకా నుంచి వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ రేట్లు కూడా పెరుగుతాయని మీరు ఒకవేళ అనుకోని డబ్బులు పెట్టుంటే, లెట్స్ సే ఇంట్రెస్ట్ రేట్ 10% ఉంది, నెక్స్ట్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పడకుండా పెరిగితే 12.5% అయిపోయింది అనుకోండి ఇంట్రెస్ట్ రేట్, దెన్ కేవలం 10,000 రూపాయలే నాకు వడ్డీ కావాలనుకుంటే నేను ఎంత పెడితే సరిపోద్ది? 1,00,000 పెడితే నాకు 12,500 వస్తుంది, 80,000 పెడితే నాకు 10,000 వడ్డీ వచ్చేస్తుంది. అర్థమైందా? సో వడ్డీ రేట్లు పడతాయనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్న ఇన్వెస్ట్మెంట్ ద బెస్ట్. వడ్డీ రేట్లు పెరుగుతాయనుకుంటే ఇంతకు మించిన ట్రాప్ ఇంకొకటి లేదు. సో ఎలా చెప్తున్నారు మీరు వడ్డీ రేట్లు పడతాయని? దానికి రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ గా ఆర్బీఐ వాళ్ళ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ ని వింటున్న వాళ్ళకి అండ్ గ్లోబల్ గా ఫెడ్ వాళ్ళు కూడా ఎన్ని రేట్ కట్స్ ఇస్తారు, ఈసారి ఎంత రేట్ కట్స్ ఉంటాయని టైం టు టైం ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. ఎలాగో మన వాళ్ళందరూ న్యూస్ వీడియోస్ చూస్తూ మన రెగ్యులర్ న్యూస్ వీడియోస్ చూస్తూ ఏ టైంలో ఏం జరగబోతుంది అన్నది చాలా టైం నుంచి వింటూ వచ్చుంటారు. కాబట్టి వడ్డీ రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ ఒక కొత్త పదం అయితే కాదు, బట్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి. గతంలో మన రెపో రేట్లు అంటే వడ్డీ రేట్లు 6, 7, 8 దగ్గరగా ఉండేవి. కానీ వైరస్ రిలేటెడ్ గా సినారియో మనకి క్రియేట్ అయినప్పుడు వడ్డీ రేట్లను తగ్గిస్తూ 4 వరకు తెచ్చేశారు. వెరీ లో అది. ఆ పాయింట్ తర్వాత మీరు గమనిస్తే మళ్ళీ వడ్డీ రేట్లను పెంచుతూ ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2023 నుంచి ఇప్పటి వరకు 6.5% కి మించి ఆర్బీఐ రెపో రేట్ ని పెంచలేదు. సంవత్సరం రోజుల నుంచి ఆర్బీఐ రెపో రేట్ ని పెంచట్లేదు, కట్ కూడా చేయలేదు. ఇంకా ఇదే ఇందుకే చెప్తున్నాను బెస్ట్ టైం ఇదే అని. ఇంకా కట్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ కట్ చేయడం స్టార్ట్ చేస్తే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 1,00,000 పెట్టిన అతనికి ఏ వడ్డీ అయితే వస్తుందో 1,25,000 పెట్టిన అతనికి అదే వడ్డీ వస్తుంది. కాబట్టి తన క్యాపిటల్ పెరుగుతుంది. తను ఇన్వెస్ట్ చేసిన ఎక్కడైతే తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎగ్జాంపుల్ గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ వాల్యూ కూడా పెరుగుతుంది. అది ఎలా చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. థీమ్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు. ఐ హోప్ ఇక్కడి నుంచి మీరు తప్పకుండా చూస్తారని. మీకు ఒక థీమ్ అర్థమైంది. సరే, ఇప్పుడు ఒక మెయిన్ పార్ట్ చెప్పేశాడు కరెక్టే. అసలు దీని బేసిక్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని రిలేటెడ్ ఏం చూడాలి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు అడుగుతున్నాను, నచ్చిందా కాన్సెప్ట్? ఫుల్ గా తెలుసుకుందాం. బట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపించినా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అది మాకు అండ్ మా టీమ్ మెంబర్స్ కి ఇటువంటి కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మరింత మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు బేసిక్స్. ఈ బేసిక్స్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది వడ్డీ రేట్ల గురించి. ఎందుకంటే ఈ మొత్తం కాన్సెప్ట్ దాని మీదే ఉంటది. వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు పడతాయి అనేది మీకు క్లారిటీ రావాలి. అప్పుడే మీరు దీన్ని ప్లే చేయగలరు, లేదంటే ఇది వేస్ట్. కాబట్టి మన బేసిక్స్ లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఇంట్రెస్ట్ రేట్. వడ్డీ రేట్లు అంటే ఏంటి, అవి ఎందుకు పెంచుతారు, ఎందుకు తగ్గిస్తారు, ఎప్పుడు ఇంకింతకు మించి పెరగదని మనం తెలుసుకోవచ్చు, అండ్ ఎప్పుడు ఇంకింతకు మించి పడదని మనం తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి? వడ్డీ రేట్లు అంటే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ ఎంత పర్సెంట్ వడ్డీ పే చేసి డబ్బులు తీసుకోవచ్చు అన్నదే రెపో రేట్ అంటారు. సో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర ఎంత వడ్డీకి డబ్బులు తెచ్చుకోగలవు, కొన్ని తాకట్టు పెట్టాలి, అవన్నీ పక్కన పెట్టండి. మెయిన్ కోర్ కాన్సెప్ట్ లైక్ డీప్ ఇన్ ద ఎకానమీ ఇవన్నీ కూడా మనకు అనవసరం. మనకు కావాల్సింది కోర్ కాన్సెప్ట్ ని ఈజీగా అర్థం చేసుకొని మార్కెట్ లో మనం సేఫ్ గా మనీని సంపాదించడం. కాబట్టి బ్యాంక్స్ ఎంత పర్సెంట్ వడ్డీ రేట్ కి ఆర్బీఐ దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పుగా డబ్బులు తెచ్చుకుంటా అనేది రెపో రేట్ అంటారు, ఆర్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. ఇక్కడ నేను ఇంట్రెస్ట్ రేట్ అంటున్నా, రెపో రేట్ అంటున్నా, రెండు ఒకటే అని గుర్తుంచుకోండి. ఆర్బీఐ జస్ట్ ఇమాజిన్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచేసాయి అనుకోండి, మీరు లోన్ తీసుకుంటారా, తీసుకోరా? తీసుకుందాం అనుకున్న లోన్ కూడా ఆపేద్దాం అనుకుంటారు కదా. అలాగే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచితే బ్యాంక్స్ ఎక్కువ డబ్బులు తీసుకో. బ్యాంక్స్ దగ్గర ఎక్కువ డబ్బులు లేదంటే మనకు కూడా ఎక్కువ డబ్బులు అప్పులు తీసుకోవడానికి ఉండదు బ్యాంక్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు పెంచిన ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ రేట్లకి బ్యాంక్స్ కూడా వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేస్తారు, మనం కూడా వెనక్కి వెళ్ళిపోతాం. దీని కారణంగా ఏమవుతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, ఎకానమీ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి. మరి ఎందుకు ఆర్బీఐ అలా చేస్తుంది, వడ్డీ రేట్లను ఎందుకు పెంచుతుంది? తగ్గిస్తే మంచిది కదా, బ్యాంక్స్ ఎక్కువ డబ్బులు తీసుకుంటాయి, మనం కూడా అందరం ఎక్కువగా అన్ని కొనుక్కునేసి ఎకానమీ పెరుగుతుంది కదా. అంటే ఇక్కడ వస్తుంది ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగిపోతూ ఉంటే ఒక సాధారణ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఈ రోజు ఒక రైస్ కేజీ 50 రూపీస్ ఉండి ఈ 3-4 ఇయర్స్ తర్వాత అది 200-300 కి వెళ్ళిపోయింది అనుకోండి, తన ఇన్కమ్ అంతా పెరుగుండదు, ధరలేమో అలా పెరిగిపోతున్నాయి. ఆ ధరలను నియంత్రించాలంటే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే దెన్ ఆర్బీఐ
ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లని పెంచుతారు. పెంచి బ్యాంక్స్ దగ్గర డబ్బుల్ని తక్కువ చేసి మనం కూడా ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టనీయకుండా చేసి బయట ఎకానమీలో లిక్విడిటీని తగ్గించి ప్రైజెస్ ని కంట్రోల్ లోకి తెచ్చి మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఒక లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ అవ్వకుండా ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నమే ఆర్బీఐ చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇంట్రెస్ట్ రేట్స్ ని ఆర్బీఐ పెంచుతుంది ఆర్ పెంచిన ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించదు. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో తగ్గి ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచకుండా ఆపుతుంది. ఓకేనా? ఇన్ సమ్ కండిషన్స్ ఎప్పుడైతే ఎకానమీ నెగిటివ్ గా ఇంపాక్ట్ అయింది, ఎకానమీని బూస్ట్ చేయాలి, ఎలా అయినా ఎకానమీకి ఒక పుష్ ఇవ్వాలని ఆర్బీఐ వాళ్ళు అనుకుంటే మీకు తెలిసిందే ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తారు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు కట్ అవుతాయో ఎకానమీ నెగిటివ్ గా ఉంటే వడ్డీ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తారు, తగ్గిస్తారు. ఓకే కదా? సో ఇన్ఫ్లేషన్, ఎకానమీ గ్రోత్ ఈ రెండు ఎలా ఉంటున్నాయన్న దాన్ని బట్టి వడ్డీ రేట్లు పెంపు తగ్గింపు ఉంటుంది. అండ్ రీసెంట్ డేస్ లో ఈ ఆర్బీఐ వాళ్ళ రెపో రేట్ పెరుగుతూ సంవత్సరం రోజుల నుంచి 6.5% దగ్గరే ఉంది. అండ్ అది 4% ఆర్ అట్లీస్ట్ 5% దగ్గరికి ఫాల్ అయినా మంచి గెయిన్స్ మనకి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వస్తాయి. అర్థమైంది కదా వడ్డీ రేట్లు ఎందుకు పెంచుతారు, ఎందుకు తగ్గిస్తారు? దీని కారణంగా ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుకున్న కోర్ కాన్సెప్ట్ లో మనకి మన వాల్యూ, మనం డబ్బులు పెట్టిన దాని వాల్యూ ఎంతలా పెరుగుతుంది ఎన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు టాపిక్స్ వద్దాం. అసలు ఏంటి బాండ్స్? దీంట్లో డబ్బులు పెడితే మన డబ్బులు కంప్లీట్ గా పోవడానికి ఛాన్స్ ఉందా? ఎస్ ఉంది. కానీ నేను చెప్పే దాంట్లో కాదు, రిస్కీ ఉన్నాయి. నేను మీకు అది క్లియర్ గా చెప్తా. రిస్కీ ఉన్నాయి, దాంట్లో పెడితే పోవడానికి ఛాన్స్ ఉంది, బట్ నేను చెప్తున్నది కాదు. సో ఈ బాండ్స్ అనేది డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్స్ట్రుమెంట్స్ పక్కన తీసేద్దాం, కాంప్లెక్స్ ఇంగ్లీష్ మనకొద్దు. ఓన్లీ డెట్ అంటే ఏంటి? డెట్ అప్పు. నాకు డబ్బులు కావాలంటే నేను అప్పు తీసుకుంటాను. ఎక్కడి నుంచి? బ్యాంక్స్ నుంచి. బ్యాంక్స్ కప్పు కావాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకుంటాయి. గవర్నమెంట్ కప్పు కావాలంటే, స్టేట్ గవర్నమెంట్ కప్పు కావాలంటే ఎస్ కేంద్ర ప్రభుత్వాలు అండ్ గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, లైక్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంకొన్ని ఫండింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కూడా అప్పు తీసుకుంటాయి. బట్ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం అనేది ట్యాక్సుల రూపేణా ఉంటుంది. ట్యాక్సుల ద్వారానే ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారు. ట్యాక్సులు కాకుండా వాళ్ళ సెకండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాండ్స్ ద్వారా, వాళ్ళ సెక్యూరిటీస్ ద్వారా ఉంటది. మరి గవర్నమెంట్ అప్పుగా డబ్బులు అడుగుతున్నప్పుడు మనకి తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి పోదు మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చేస్తుందని. కానీ ఊరికే ఇవ్వం కదా, మనం ఊరికైతే ఇవ్వం కదా. కాబట్టి మనకి వడ్డీ రేట్ ని ఇస్తుంది. వడ్డీ రేట్ ని ఇక్కడ కూపన్ రేట్ అంటారు ఈ డెట్ మార్కెట్ లో, కూపన్ రేట్. సో ఏదైనా మీకు ఒక సెక్యూరిటీ సర్టెన్ కూపన్ రేట్ ని కలిగి ఉందంటే దాని అర్థం సంవత్సరానికి మీకు అంత వడ్డీ వస్తదని. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించి చెప్తా. ఓకేనా? సంవత్సరానికి అంత వడ్డీ వస్తదని. అది సంవత్సరానికి 2 సార్లు డివైడ్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఆ వడ్డీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఓకేనా? అది నేను మీకు విత్ క్లియర్ గా ఎగ్జాంపుల్ తో చూపించి చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది. బట్ దానికి ముందు అసలు ఈ బాండ్ మార్కెట్ లో ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? నేను అసలు నాకేం తెలియదు. నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? ఆర్ ఫ్యూచర్ లో నన్ను ఎవరైనా ట్రాప్ చేయాలన్నా ఎలా ట్రాప్ చేస్తుంటారు? ఫ్రెండ్స్, 2 రకాలుగా ఉంటాయి ఇవి. ఒకటి డైరెక్ట్ గా బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేయడం, ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్ ని పక్కన ఉంచండి, డైరెక్ట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడుకుందాం. డైరెక్ట్ గా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ బాండ్స్ గవర్నమెంట్ ఒకటి ఇష్యూ చేస్తుందా? కాదు, కంపెనీస్ ఇష్యూ చేయొచ్చు. చిన్న చిన్న ఎన్బిఎఫ్సిలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, చాలా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా బాండ్స్ ని ఇష్యూ చేస్తాయి. ఇన్ సింపుల్ టర్మ్స్, మీకు ఎవరెవరు అప్పుగా డబ్బులు ఇస్తుంటారో ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉంటాయా, వాళ్ళు బాండ్స్ ద్వారానే డబ్బులు తెచ్చుకుంటారు. మీకు 20% కి వడ్డీకి ఇచ్చారనుకోండి, వాళ్ళు 10-11% ఇస్తా ఉంటారు. లేదంటే 15-14% ఎంతకో కొంతకి బాండ్స్ ని రైజ్ చేస్తారు. ఆ బాండ్ కొంటున్న వాళ్ళకి ఏం చెప్తారంటే, నువ్వు నాకు ఈ డబ్బులు ఇచ్చావంటే నేను నీకు 14% వడ్డీ ఇచ్చేస్తానంటారు. ఆ డబ్బులు తెచ్చి మనకి 20, 22, 25% వడ్డీకి ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడైనా మీకు ఎక్కువ శాతం వడ్డీ వచ్చే ఇన్స్ట్రుమెంట్ కనిపించింది, ఒక ప్రైవేట్ కంపెనీ 14% ఇస్తుంది, 15% ఇస్తుంది, సో సింపుల్ గా వచ్చేస్తుంది కదా డబ్బులు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే డబుల్ వచ్చేస్తుంది కదా అని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గుర్తుంచుకోండి, బాండ్ ని ఇష్యూ చేసి మీకే అంత డబ్బులు వాళ్ళు ఇస్తున్నారంటే మరి ఆ డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళు ఇంకెంత వడ్డీకి ఇవ్వాలి? బయట వాళ్ళ లాభాల్లో ఉండాలంటే ఎక్కువ వడ్డీకి వాళ్ళు లోన్ ఇవ్వాలి. ఎక్కువ వడ్డీకి ఎవరు తీసుకుంటారు లోను? మీరు తీసుకుంటారా? కార్ లోన్ 20% ఇంట్రెస్ట్ రేట్ అంటే మీరు తీసుకుంటారా? హోమ్ లోన్ 15%, 20% ఇంట్రెస్ట్ రేట్ అంటే మీరు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎలా అయినా డబ్బులు కావాలి అనుకునే వాళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంటది? వీక్ గా ఉంటది. సో వాళ్ళు ఇస్తున్న డబ్బులకి రిస్క్ ఉంటున్నట్టేనా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, మీకు ఎంత వడ్డీ రేటు కనిపిస్తూ ఉంటుందో బాండ్ లో అంత రిస్క్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కార్పొరేట్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఇతర ఏ వాటివైనా మీరు బాండ్స్ చూస్తూ దాంట్లో అధికమైన ఇంట్రెస్ట్ రేట్లు మీకు కలిగి ఉన్నాయంటే దాంట్లో రిస్క్ కూడా మీరు అంతే తీసుకుంటున్నట్లన్న విషయాన్ని మైండ్ లో పెట్టుకోవాలి.
పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఆ కంపెనీ కంప్లీట్ గా డిఫాల్ట్ అయితే, ఆ కంపెనీ మీకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వెళ్తే, మీ బాండ్స్ ఒక వాల్యూ కూడా నథింగ్. కంపెనీయే లేదు, మరి మీరు పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బాండ్స్ నథింగ్. కాబట్టే చెప్తున్నా, ఈ వీడియోలో నేను కార్పొరేట్ బాండ్స్ గురించో ఇంకో దేని గురించో చాలా వరకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. మా ఈ యాప్ ని ప్రమోట్ చేస్తే, మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని ప్రమోట్ చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాం, వీడియోలు చేయండి అని మీరు చాలా వరకు చూస్తుంటారు కదా. ఇంగ్లీష్ హిందీలో కూడా ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అనే ప్రమోషనల్ యాక్టివిటీ. బట్ నేను ఇప్పుడు ఈ వీడియోని దానికోసం చేయట్లేదు. అలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నా అవి రిస్క్ తో కూడుకున్నవి. మీ డబ్బులు 100% పోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాటిల్లో. మరి నేను ఎలా చెప్తాను డబ్బులు తీసుకొని? కాబట్టి నేను అది కాదు, నేను గవర్నమెంట్ వాటిల్లోనే పెట్టమంటున్నా. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోనే పెడదాం, ఓకేనా? సో డైరెక్ట్ గా బాండ్స్ లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ తీసుకునేవాడిని ఇది అది అని, బట్ అవి చాలా లుక్రేటివ్ గా ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా చేస్తారని నేను దానికి ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు. సో డైరెక్ట్ గా కంపెనీస్ ఇష్యూ చేసేటివి, డైరెక్ట్ గా ఆర్గనైజేషన్స్ ఇష్యూ చేసే బాండ్స్ ని మీరు తీసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా మనకి డైరెక్ట్ గా బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొన్ని బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది, బట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. ఒకటి జీసెక్ అంటారు, ఇంకొకటి టీ బిల్. జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ, టీ బిల్ అంటే ట్రెజరీ బిల్. ట్రెజరీ బిల్స్ ఒక మెచ్యూరిటీ పీరియడ్ లెస్ దాన్ 1 ఇయర్ ఉంటది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఒక మెచ్యూరిటీ పీరియడ్ గ్రేటర్ దాన్ 1 ఇయర్ ఉంటది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో టైం టు టైం మీకు వడ్డీ వస్తది. మరి టీ బిల్స్ లో వడ్డీ రాదా? టీ బిల్స్ లో వడ్డీ రాదు. డిస్కౌంట్ లో మీకు వాటిని కొనుక్కునే అవకాశం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ టీ బిల్ కి చెప్తా ఫస్ట్, తర్వాత జీసెక్ కి చెప్తా, తర్వాత తీసుకెళ్లి మీకు డైరెక్ట్ గా చూపిస్తా విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. టీ బిల్స్ ఎలా ఉంటాయంటే, లెట్స్ సే ఇదేంటి ఇప్పుడు ఫిబ్రవరి మంత్ అయిపోయింది, మార్చ్ కదా. సో ఆగస్ట్ 2 ఎక్స్పైర్ అవబోతున్న టీ బిల్ మీకు 97 కి ఇస్తారంటారు. మీకు ఇది ఎంతైనా ఉండనివ్వండి, దాని పార్ వాల్యూ మీన్స్ దాని రియల్ వాల్యూ 100. సో మీకు 3% డిస్కౌంట్ కి దొరుకుతున్నట్టు కదా. యాక్చువల్లీ 100 - 97 ఎంత? 3. ఈ 97 మీద 3 వచ్చిందంటే మీరు ఎంత పర్సెంట్ రిటర్న్ ని జనరేట్ చేసుకోగలుగుతున్నారో చూసుకోవాలి. బట్ ఇక్కడ దాని వాల్యూ 100, మీకు డిస్కౌంట్ 3% డిస్కౌంట్ లో వాళ్ళు ఇస్తున్నారు. దాని ఎక్స్పైరీ వరకు మీరు హోల్డ్ చేస్తే మీకు 100 రూపీస్ వచ్చేస్తుంది, బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తుంది ఆ డబ్బులు. మీరు టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు, ఎక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సిన నీడ్ లేదు. ఆటోమేటిక్ గా లెట్స్ సే మీరు ఆర్బీఐ దగ్గర నుంచి కూడా డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఒక బ్రోకింగ్ కంపెనీ దగ్గర నుంచి కొనుక్కోండి, ఒక బ్రోకింగ్ యాప్ దగ్గర నుంచి కొనుక్కోండి. ఐ థింక్ రీసెంట్ గా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పై జిరోదా వాళ్ళు ఎటువంటి ఫీజ్ ని కూడా మార్చ్ 1, 2024 నుంచి చార్జ్ చేయరని చెప్తున్నారు. జిరోదా రిలేటెడ్ గా ఇది ఫ్రీ కాబట్టి జిరోదా అప్లికేషన్ మీ దగ్గర ఉంటే దాంట్లోంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, బికాస్ అందరికీ తెలుసు జిరోదా వాళ్ళు ₹1 కూడా పెయిడ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద, అడ్వర్టైజ్మెంట్స్ మీద స్పెండ్ చేయరు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ యాప్ ఉంటే నేను ఎలా వెతకాలో చూపిస్తాను, అలా వెతికి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదు మీ దగ్గర జిరోదా అప్లికేషన్ అంటే ఇప్పుడు నెంబర్ 1 గా ఉంటున్న బ్రోకింగ్ యాప్ కాబట్టి మీరు ఓపెన్ చేసుకున్న వివిధ ఫీచర్లన్నీ మనకి రీసెంట్ టైమ్స్ లో చాలా అడ్వాంటేజెస్, సెన్సిబుల్ స్ట్రీక్ అండ్ ఇప్పుడు ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉంచుకోండి. ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్ మన ఛానల్ ఒక రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తేనే ఆ లింక్ ద్వారా వెళ్ళండి, లేదంటే డైరెక్ట్ గానే వెళ్ళండి. మీరు అలా చేసినా మన లింక్ ద్వారా వెళ్ళినా ఎటువంటి తేడా ఉండదు మీ పరంగా. బట్ మన లింక్ ద్వారా వెళ్తే అది మీరు మన ఛానల్ కి ఇస్తున్న సపోర్ట్ లా ఉంటుంది. ఇప్పుడు నేను జిరోదా పోర్టల్ లోకి వచ్చాను. మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జీసెక్ అన్నాను కదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నాను కదా. లెట్స్ సే మీరు 2025 లో మెచ్యూర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ ఉన్న వాటిలో ఎంత వడ్డీ వస్తుంది చెక్ చేయాలనుకుంటే జిఎస్ అని ఫస్ట్ టైప్ చేయండి. తర్వాత మీరు ఏ ఇయర్ 2025 లేదు 2026 తీసుకుందాం, 2026 అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ మీకు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ ని కలిగి ఉంటది. 2026 లో ఎక్స్పైర్ అయ్యేది ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఇన్ని పెట్టుకోవడం దేనికి? ఫ్రెండ్స్ లాజిక్ ని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. 2024 లో ఎక్స్పైర్ అవుతున్నవన్నీ నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఒక దాన్ని మీరు ఎలా డైసెక్ట్ చేయాలి, మీన్స్ మీకు కనిపిస్తున్న నెంబర్ ఒక మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే 2024 లో ఎక్స్పైర్ అవుతున్న ఈ గవర్నమెంట్ సెక్యూరిటీకి మేము 8.4 స్టార్టింగ్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అది పర్సెంటేజ్ ఆఫ్ వడ్డీ మీకు వచ్చేది 8.4 వడ్డీ ఇస్తాం. 2024 లో ఎక్స్పైర్ అవుతుంది, దాని వాల్యూ ఎంత? 104.25. అదే 2024 లో ఎక్స్పైర్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీకి ఒకదానికేమో 6.18% వడ్డీ ఇస్తాం అంటున్నారు. ఇక్కడ వడ్డీ తక్కువ ఉంది కాబట్టి బాండ్ వాల్యూ కూడా తక్కువే ఉంటది. ఇక్కడ వడ్డీ ఎక్కువ ఉంది కాబట్టి బాండ్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటది. స్టార్టింగ్ లో చెప్పిన కాన్సెప్ట్ ఇదే. సో ప్రాపర్ గా నాలెడ్జ్ ఉంటున్న వాళ్ళు మంచి వడ్డీ రేట్లు ఉంటున్నప్పుడు రిలీజ్ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మంచి వడ్డీ రేట్లు ఇంకా పీక్ ఇంతకు మించి పెరగవన్నప్పుడు వడ్డీ రేట్లు మంచిగా ఉన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో 2024 లో మనకి మాక్సిమం ఇవే కదా కనిపిస్తున్నాయి. 9.15% వడ్డీ రేట్లు, సంవత్సరం వడ్డీ రేటు, సంవత్సరం మీరు పెట్టిన డబ్బులపై డైరెక్ట్ గా కానీ మీరు ఇలా బాండ్స్ ని కొనేస్తుంటే సంవత్సరానికి 2 సార్లు, 6 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. మరి దీని మీరు ట్యాక్స్ ఏంటి నేను మీకు ఎండ్ లో చెప్తా టాక్సేషన్. ఇది డైరెక్ట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే. అండ్ తర్వాత రోజుల్లో వడ్డీ రేట్లు పడుతున్న
సందర్భంలో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నవి రిలీజ్ చేస్తారు. వాటి వాల్యూతో పోలిస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన దాని వాల్యూ ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గుతూ ఉంటుందో వాటి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఎక్కువ పెట్టి కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నది ఇంకొకటి ఏమనుకున్నాం, టీ బిల్, ట్రెజరీ బిల్. మీకు కావాలనుకున్న దాన్ని ట్రెజరీ బిల్ మీరు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది కావాలనుకుంటున్నారు, 91, 182, 364 ఇది మీరు టైప్ చేయాలి. లేదు నాకు అవి గుర్తుండదంటే టీబీ అని టైప్ చేయండి, ఇక్కడ మీకు వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, 91 days మెచ్యూరిటీ ఉంటున్న టీ బిల్ అనేది ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, 7th March 2024 న. 364 days మెచ్యూరిటీ ఉంటున్న టీ బిల్ ఎప్పుడో రిలీజ్ చేస్తుంటారు. మీరు కొనేది ఒక హాఫ్ ఇయర్ అయ్యాకో లేకపోతే 3-4 months అయ్యాకో మీరు కొంటారేమో. మీకు ఎలా తెలుస్తుంది ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, మీకు ఎప్పుడు 100 రూపీస్ వస్తుందని? ఇక్కడ ఆ మెచ్యూరిటీ టైం ఉంటది. 2nd January 2025 న ఆ మెచ్యూరిటీ ఉంటదని. సో ఇది మనకి డిస్కౌంట్స్ లో ఉంటాయి. ఇవి మెచ్యూర్ అయ్యే పాయింట్ కి మనకి రియల్ వాల్యూ వచ్చేస్తది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 100 మైనస్ ఇది ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ లో మీరు ఇది కొంటున్నట్టు వీటికి ఎటువంటి వడ్డీ ఉండదు, టీ బిల్స్ కి ఎటువంటి వడ్డీ ఉండదు. బట్ ఆల్రెడీ మీకు అవి డిస్కౌంట్ లో వస్తాయి కాబట్టి ఆ డిఫరెన్స్ మీ ప్రాఫిట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి వచ్చేసరికి మీకు టైం టు టైం ఎంత వడ్డీ ఇస్తారో స్టార్టింగ్ లోనే చెప్పేస్తారు. ఇలా 3 నెంబర్లు ఉన్నాయనుకోండి, 669 ఉంది అంటే దాని అర్థం 6.69% యాన్యువల్ గా వడ్డీ. 9151 ఉంది, దాని అర్థం 9.15% యాన్యువల్ గా వడ్డీ మీకు ఇస్తూ ఉంటారు. రైట్, అర్థమైంది కదా. ఇవి డైరెక్ట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం. బట్ నేను ఇది సజెస్ట్ చేయను. డైరెక్ట్ గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని మీతో చెప్తానంటే, మీకు టైం టు టైం ఆ వడ్డీ బ్యాంక్ అకౌంట్ లో కావాలి, నాకు 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పడాలంటే ఓకే. బట్ ఆ రిక్వైర్మెంటే లేదు. ఆ డబ్బులు కూడా కాంపౌండ్ అవుతూ వెళ్ళాలి, ఆ డబ్బులు కూడా పెరుగుతూ వెళ్ళాలంటే దెన్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. మీకు చెప్పాను కదా, కంపెనీస్ ఇష్యూ చేయొచ్చు బాండ్స్, వేరే ఆర్గనైజేషన్స్ అండ్ వేరియస్ పర్పస్ కోసం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఇష్యూ చేయొచ్చు అని. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెచ్యూరిటీ ఉంటది అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిస్క్ ఉంటది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని more than 16 categories of debt mutual funds ఉన్నాయి. వాటిని మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నా, more than 16. సో వీటిలన్నిటిలో నేను ఒక్కటే సెలెక్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, గిల్ట్ ఫండ్స్ అని. దీని గురించి వాటి వీడియో ఓకేనా. దీంట్లో మనం ఫైనలీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటాం, దీంట్లోనే తీసుకోవాలి రీటైల్ ఇన్వెస్టర్ అన్న వాళ్ళు. అండ్ మిగిలిన డెట్ ఫండ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ ఉంటది. లైక్ బ్యాంకింగ్ స్పేస్ అంటే అది బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఉంటున్నా బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ బేస్డ్ అపాన్ మెచ్యూరిటీ, ఎన్ని డేస్ లో మెచ్యూర్ అవుతుంది, ఓవర్ నైట్ లో మెచ్యూర్ అవుతుంటే ఆ కేటగిరీ ఉంటది. 91 days లోపు మెచ్యూర్ అవుతున్న బాండ్స్ ని లిక్విడ్ ఫండ్స్ కేటగిరీకి వేస్తారు. అలా ఏ టైంలో మెచ్యూర్ అవుతున్న వాటికి ఎలాంటి నేమ్స్ ఉన్నాయనేది కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, బికాస్ అల్టిమేట్ గా దీన్ని రియల్ టర్మ్స్ లో మనం ఎక్కువ యూస్ చేయం. ఇన్ని వాటిల్లో కూడా మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన మహా అయితే 3 నుంచి 4 ఉంటాయి అంతే. వాటి గురించి కూడా చెప్పమంటే ఇంకో వీడియో చేస్తాను. బట్ అల్టిమేట్ గా మనం చూసేది, ప్రైమ్ గా చూసేది ఈ గిల్ట్ ఫండ్స్ గురించి. ఇంతకీ గిల్ట్ అంటే ఏంటి? ఏదో గిల్టీ లాగా. గిల్ట్ అంటే ఇట్స్ లైక్ గోల్డ్. పూర్వకాలంలో బాండ్స్ కి గోల్డ్ కలర్ లో ఒక లేయర్ వేసేవాళ్ళు అనమాట ఎండ్ లో, సైడ్స్ లో. సో దాన్ని గిల్ట్ అని పిలవడం స్టార్ట్ చేశారు. గోల్డ్ కలర్ ఆర్ యాజ్ సేఫ్ యాజ్ గోల్డ్ అనేలా కూడా మనకు మీనింగ్ కన్వే అవుతుంది కదా గిల్ట్ ఫండ్స్ అంటే. సో గిల్ట్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చూపిస్తా. బట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అర్థం చేసుకుందాం. లెట్స్ సే ఒక గిల్ట్ ఫండ్ 100 దగ్గర ఉంది అనుకోండి, వడ్డీ రేట్ ఇప్పుడు 6.5% దగ్గర ఉంది. వడ్డీ రేట్ పడుతుంది మీకు అర్థమైతే దీన్ని 100 దగ్గర ఉన్నది ఖచ్చితంగా ఫ్యూచర్ లో పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, అది ఎంత పడుతుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎంత పడుతూ వస్తుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఇంకింతకు మించి పెరగదు, ఆర్బీఐ వాళ్ళ రెపో రేట్ ఇంకింతకు మించి పెరగదు, పడడమే ఇంకా పెరగదు అని మీకు అనిపిస్తే గిల్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ద బెస్ట్ ఆప్షన్. డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేదాని బదులు గిల్ట్ ఫండ్స్ లో ఏమవుతుందంటే మల్టిపుల్ మెచ్యూరిటీస్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఒక డైవర్సిఫికేషన్ ఉంటది, లిక్విడిటీ ఇష్యూ ఉండదు, లిక్విడిటీ బాగుంటది. పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం, బట్ గిల్ట్ ఫండ్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి వీటిల్లో? మనకు తెలుస్తుంది వడ్డీ రేట్లు పడతాయి, మనం ఇన్వెస్ట్ చేసే బాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఆర్ గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఎన్ఏవి పెరుగుతుందని మనకు అర్థం అవుతుంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారా? అది ఏ ప్లాట్ఫామ్ అయినా ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళండి. ఇక్కడైతే నేను జిరోదా వాళ్ళ కాయిన్ వెబ్సైట్ లో చూపిస్తున్నా. కాయిన్ యాప్ ఉంటది, కాయిన్ వెబ్సైట్ ఉంటది, జిరోదా వాళ్ళది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే చేయాలని కాదు, మీరు ఇంకే ఇతర వెబ్సైట్ లో అయినా చేస్తుంటే అందులోకి వెళ్ళండి. బట్ ఇక్కడ అన్ని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, రెగ్యులర్ ఉండవు. నేను మీకు చాలా సార్లు చెప్తూ వచ్చాను కదా, ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ అనగానే 2 గుర్తుంచుకోండి. ఒకటి, డైరెక్ట్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రెగ్యులర్ అని మీకు ఎక్కడా కనిపించొద్దు. అండ్ రెండవది, ఇది చెప్పడం కాదు, నేను చూపించి చెప్తా. సో గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. GILT అని కొట్టండి. ఇక్కడ మీకు ప్రతి మ్యూచువల్ ఫండ్ 2 రకాలుగా వస్తుంది. బంధన్, క్రిసిల్, IBX, గిల్ట్, జూన్ 2027 ఇండెక్స్ ఫండ్. ఇది అది సేమ్ ఒకటే కదా, రెండిట్లో ఎక్కడ తేడా వచ్చింది? ఇది గ్రోత్, ఇది IDCW. మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ GSEC ఒక కూపన్ రేట్ తో ఉంటాయి, ఒక ఇంట్రెస్ట్ రేట్ తో ఉంటాయి. అది టైం టు టైం
మనకి వడ్డీని బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తుంది 6 months కి ఒకసారి 6 months కి ఒకసారి మెచ్యూరిటీ పాయింట్ కి అసలు వచ్చేస్తుంది. వీటిల్లో ఏంటంటే గ్రోత్ అని ఉందనుకోండి, గవర్నమెంట్ ఆ వడ్డీ ఇస్తా ఉంటది కదా, ఆ టైంలో మళ్ళీ బాండ్స్ లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ కాంపౌండింగ్ ఎఫెక్ట్, మీ వడ్డీ కూడా కాంపౌండ్ అవుతూ ఉంటది. IDCW ఏంటంటే మీకు ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ కు వేసేస్తారు. ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే పెట్టుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ కు వేసేస్తారు. సో మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ కావాలా, దెన్ IDCW సెలెక్ట్ చేయండి. నాకు రెగ్యులర్ ఇన్కమ్ వద్దు, ఆ డబ్బులు కూడా నాకు కాంపౌండ్ అవ్వాలంటే గ్రోత్ ని సెలెక్ట్ చేయండి. సో నేను ఆల్వేస్ సజెస్ట్ గ్రోత్ నే తీసుకోమని. మీకు నిజంగా అంతే రిక్వైర్మెంట్ లేదు ఆ డబ్బులతో షార్ట్ టర్మ్ లో అంటే గ్రోత్ కు వెళ్ళండి. ఆ డబ్బులు కాంపౌండ్ అవుతూ మంచిగా ఒక సర్టెన్ అమౌంట్ కి వెళ్తది. సో గ్రోత్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ జిరోదా కాయిన్ అయితే అన్ని డైరెక్టే ఉంటాయి కాబట్టి ఎటువంటి కమిషన్ మన దగ్గర నుంచి అన్నెసరీగా చార్జ్ చేసేలా ఉండవు. కాబట్టి ఇక్కడ ఏ మ్యూచువల్ ఫండ్ అయినా తీసుకోవచ్చు. జిరోదా కాయిన్ వాళ్ళ దాంట్లో అయితే మీరు ఇంకొక దాంట్లో చూస్తుంటే మాత్రం రెగ్యులరా డైరెక్టా అది ఒక్కసారి చెక్ చేసుకోండి. రెగ్యులర్ అని ఉంటే వద్దు, డైరెక్ట్ అని ఉంటేనే తీసుకోండి. సరే గిల్ట్ అని టైప్ చేయగానే బోల్డ్ వచ్చేసాయి, 100+ రిజల్ట్స్ వచ్చేసాయి. మరి దేంట్లో పెట్టాలి ఫ్రెండ్స్? ఒక్కొక్క గిల్ట్ ఫండ్ ఒక్కొక్క ప్రపోర్షన్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటది. మొత్తానికి గిల్ట్ అంటేనే గవర్నమెంట్ లోనే చేయాలి, ఏదర్ గవర్నమెంట్ లోనే చేయాలి లేదా కొంత డబ్బులైనా పెట్టుకోవాలి, క్యాష్ అయినా ఉంచుకోవాలి. చూపిస్తా లోపలికి తీసుకువెళ్ళి. ఇక్కడ నిజంగా అంత ఎక్స్పర్టైజ్ ఏమి ఉండదు. ఫండ్ మేనేజర్స్ కి ఉంటది, ఒక లెవెల్లో ఉంటది. అంటే ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయని అనిపిస్తే అప్పుడు ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇంకా ఎక్కువ వడ్డీ రేట్లు పెరిగిపోతాయి అనిపిస్తే క్యాష్ కాంపోనెంట్ ని కొంత పెంచుకోవడం, అంటే బాండ్స్ నుంచి క్యాష్ లోకి తెచ్చుకోవడం. ఇలా మార్కెట్ సైకిల్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతాయి నెక్స్ట్, వడ్డీ రేట్లు పెరుగుతాయి తగ్గుతాయని. సో అలా అంతకు మించి ఇక్కడ స్టాక్స్ కాదు కదా, ఏ కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది ఇవేం కాదు కదా, అంతకు మించి ఇక్కడ మనం చూసేదేం లేదు. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైనా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు అంటే AUM చూడండి, అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూడండి, అది ఎంత బెటర్ ఉంటే ఇక్కడ అంత మంచిది. యూజువల్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో AUM ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కాదు, బట్ డెట్ లోకి వచ్చేసరికి అలా కాదు. AUM ఎంత బెటర్ ఉంటే, AUM ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇప్పుడు నేను SBI కి సంబంధించిన SBI మ్యాగ్నమ్ గిల్ట్ ఫండ్ ని సెలెక్ట్ చేస్తున్నా. గ్రోత్ డెట్ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ 7,971 కోట్ల దగ్గరగా AUM ఉంది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే అంత డబ్బుల్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కరెంట్ NAV ఎంత 62.6. గత 1 year లో ఎంత రిటర్న్ ఇచ్చింది? 10% రిటర్న్ ఇచ్చింది. అదే 2 years లో 7.5%, 3 years లో 6.5%, 4 అరౌండ్ అక్కడే ఉంది, 5 8.7 ఉంది. అర్థం చేసుకోండి, యూజువల్ గా ఈక్విటీలు ఏంటంటే టైం పీరియడ్ పెరిగే కొద్దీ ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది పాజిటివ్ గా ఉంటది. బట్ వీటికి వచ్చేసరికి గిల్ట్ ఫండ్స్ కి వచ్చేసరికి ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసి కరెక్ట్ గా మీరు ఎంట్రీ అవుతుంటే స్టార్టింగ్ లో మాట్లాడుకున్న లాజిక్ తో ఈ 10% కంటే ఎక్కువ రిటర్న్ మీరు తీయగలరు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు, ఇంకంతకు మించి పడవ అన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు అప్పుడు కొన్నారనుకోండి వీటిల్ని ట్రాప్, వడ్డీ రేట్లు ఇంకా పెరగవు పడతాయి అన్నప్పుడు మనం వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రెసెంట్ ఉన్న సినారియోలో మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది కూడా ఉంటది. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ని అబ్జర్వ్ చేయాలి, ఏవి మనం గమనించాలన్నది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అవే ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఫండ్ మేనేజర్ ఎవరు, ఎప్పటి నుంచి ఆ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు, ఎక్స్పెన్స్ రేషియో ఎంత, డైరెక్టా రెగ్యులరా, గ్రోత్ డివిడెండ్. ఇక్కడ డివిడెండ్ అంటే IDCW అని ఉంటది. ఇదిగోండి ఇందాక చూసాం కదా, గిల్ట్ అని టైప్ చేస్తున్నాం, మళ్ళీ గిల్ట్ IDCW అని ఉంటది. అదే డివిడెండ్, టైం టు టైం మీకు బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చేది. ఇదేంటంటే వడ్డీని మీ NAV కి యాడ్ చేస్తుంది. అండ్ మార్కెట్ లో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నావా 1,25,000 అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడైతే మనకి వడ్డీ రేట్లు పడతాయో దానికి ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వడ్డీ రేట్లు పడిన తర్వాత మన క్యాపిటల్ కూడా పెరుగుతుందని, అలా ఈ NAV పెరుగుతుంది, వచ్చే వడ్డీ కూడా దానికి యాడ్ అవుతుంది. ఓవరాల్ గా మనకి ఇలా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇలా మీరు టైప్ చేశాక ఇక్కడ జిరోదా బై కాయిన్ ఏంటంటే కొంత డౌన్ సైడ్ కి వస్తే వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఎంత పర్సెంట్, మొత్తం డబ్బుల్లో ఎంత పర్సెంట్ పెట్టారు, 96% పెట్టేశారు. GSEX లో లాంగ్ టర్మ్ వాటిలో పెట్టారు. వెరాస్ TREPS అంటారు, అంటే ట్రెజరీ అనమాట, ట్రెజరీ బిల్స్ టైప్ లో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అరౌండ్ అనుకుంటా. అది వెరీ షార్ట్ టర్మ్ లో వాళ్ళకి మళ్ళీ మెచ్యూర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటిలో ఎంత పర్సెంట్ పెట్టారు అనేది గమనించవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసిన బాండ్స్ లో కూడా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కూడా ఎప్పుడెప్పుడు మెచ్యూర్ అయ్యేవి అండ్ వాటిలో కూడా ఎంత పర్సెంట్ వడ్డీ వచ్చే వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీటిల్లో ప్రాపర్ గా మన దగ్గర డబ్బులుండి విత్ టైం మనం మార్కెట్ లో ఉంటున్న ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ని కానీ అనాలిసిస్ చేసి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఈవెన్ ఆ సందర్భాల్లో మార్కెట్ తో కంటే ఎక్కువ రిటర్న్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. సో నా సజెషన్ ఒకటే, ఈ వెబ్సైట్ లోకి రండి, గిల్ట్ అని టైప్ చేయండి, ఫండ్స్ వస్తాయి. దాంట్లో AUM ఏది బెటర్ గా ఉందో చూసుకోండి, రిటర్న్ ఎలా ఉంది లాస్ట్ 1 year నుంచి అనేది చెక్ చేయండి. 3-4 years చెక్ చేయదు, అది లాజికే కాదు అసలు. లాస్ట్ 1 year నుంచి ఈ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎలా ఉంది, ఒకే టైం పీరియడ్ తో మిగిలిన వాటిని కూడా కంపేర్ చేసుకొని ఎక్కడ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందో చూసుకొని ఆ ఫండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లీ గిల్ట్ అని మీకు కనిపిస్తుంది అంటేనే అది రిస్క్ లేదని, బికాస్ అది గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెడుతుంది. క్రెడిట్ రిస్క్ మనకి ఎప్పటికీ ఉండదు, అంటే అసలుకి మోసం ఎప్పటికీ జరగదు, అసలు మనకు వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటది, వడ్డీ రేట్లు పడిపోతున్నా పెరుగుతున్నా దాన్ని బట్టి బాండ్ వాల్యూస్ ఎలా మారుతాయనే స్టార్టింగ్ లో తెలుసుకున్నాం. మెచ్యూరిటీ వరకు ఉన్నారనుకోండి, ఇందాక నుంచి వీడియోలో నేను మెచ్యూరిటీని ఎక్స్పైరీ అంటున్నట్టున్నాను. ఆప్షన్ ట్రేడ్స్ చేసి మనకి మెచ్యూరిటీ ఎక్స్పైరీ లా వచ్చేస్తుంది. ఎక్స్పైరీ ఇన్ ద
సెన్స్ నా దృష్టిలో మెచ్యూరిటీయే. సో ఎక్స్పైరీ అంటే ఇది ఆప్షన్స్ ఎక్స్పైరీ లా ఇదేదో జీరో అయిపోద్దని కాదు. సో మెచ్యూరిటీ ఇన్ ద సెన్స్ ఆ బాండ్ మెచ్యూర్ అయ్యే పాయింట్. బాండ్ మెచ్యూర్ అవుతున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ బాండ్ లో పెట్టిన డబ్బులు అసలు ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ ఈ లోపు అవి లాంగ్ టర్మ్ కదా, ఇక్కడ చూడండి కింద 2033 అంటే అప్పుడు మెచ్యూర్ అవుతున్నవి అవి. ఈ లోపు ఇంట్రెస్ట్ రేట్లు పడుతున్నా పెరుగుతున్నా దాని వాల్యూ మారుతూ ఉంటది. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి మాట్లాడుకుందాం. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, తర్వాత టాక్సేషన్ మాట్లాడుకుని వీడియో ఎండ్ చేద్దాం. పాజిటివ్స్ విషయానికి వస్తే కొంత డబ్బులుండి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో నేనేం లేను అంటే సీరియస్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో నేను లేను అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎఫ్డి తో పోలిస్తే ఇది కొంత బెటర్ రిటర్న్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఉన్న సందర్భంలో ఎఫ్డి తో పోలిస్తే మీకు బెటరే ఉంటది. అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా నా దగ్గర ఒక లెట్స్ సే ఒక 5 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది, 20 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, మీరు ఎంతైనా దీంట్లో పెట్టచ్చు. బికాస్ బ్యాంక్స్ అండ్ ఎఫ్డీస్ లో అయితే 5 lakhs కదా మనకి, అంతకు మించి ఇన్సూరెన్స్ లేదు. ఎంతైనా మీరు దీంట్లో పెట్టచ్చు, ఎటువంటి రిస్క్ లేదు. గవర్నమెంట్ ఉంటుంది గ్యారంటీ. మరి గవర్నమెంట్ డిఫాల్ట్ అవ్వదా? గవర్నమెంట్ కూడా డిఫాల్ట్ అవుతుంది అంటే మరి గవర్నమెంట్ డిఫాల్ట్ అయినప్పుడు మీరు ఎందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫాల్ట్ అయి ఉంటుంది. కంపెనీస్ అన్ని ఖచ్చితంగా పడి ఉంటాయి. ఒక గవర్నమెంట్ డిఫాల్ట్ అయిందంటే ఆ కంట్రీ కండిషన్ వర్స్ట్ గా ఉంటుంది. అలాంటి కండిషన్ కి మన భారత్ ఎప్పుడు వెళ్ళదు. అండ్ ఈక్విటీస్ తో పాటు డైవర్సిఫై చేయండి మీ పోర్ట్ఫోలియోని, డెట్ లో పెట్టండి, గోల్డ్ లో పెట్టండి అని అంటుంటారు. కాబట్టి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కి యూస్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ కావాలంటే మాత్రం వీటిలో పెట్టద్దు. ఇది నేను నెగిటివ్స్ లో చెప్తానులేండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఇది, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ప్లెజ్ చేసి తాకట్టు పెట్టి అది క్యాష్ కాంపోనెంట్ లా కూడా ట్రేడింగ్ లో యూస్ చేసుకోవచ్చు. నేను యూస్ చేయమని చెప్పట్లేదు, బెనిఫిట్ చెప్తున్నా. ఉన్నది చెప్పాలి కదా, నేను ట్రేడింగ్ చేయమని చెప్పట్లేదు. అలా ప్లెజ్ చేసి తాకట్టు పెట్టి కూడా ఆప్షన్ ట్రేడింగ్స్ అండ్ ఇతర నార్మల్ ఈక్విటీ ట్రేడింగ్ ని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, ఫస్ట్ నెగిటివ్, షార్ట్ టర్మ్ కి ఇది పనికిరాదు. అంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో సంవత్సరం లోపు ఇది యూజ్ ఉండదు. ఎందుకంటే అసలు వడ్డీ రేట్లే కట్ చేయట్లేదు అనుకోండి, అలా ఉంచుతున్నారు. లేదా ఏదైనా సందర్భంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతే వడ్డీ రేట్లు పెంచారనుకోండి, మనం నష్టపోతాం. మనమంతా వడ్డీ రేట్లు పడతాయనే థీమ్ తోనే దీంట్లో వెళ్తా ఉంది లోపలికి. అదెలా అర్థం అవుద్ది చెప్పాను కదా, ఆర్బీఐ మీటింగ్స్ గ్లోబల్ గా ఉంటున్నా ఫెడ్ వాళ్ళ అప్డేట్స్ మనం ట్రాక్ చేస్తుంటే మనకి ఇది ఈజీగా అర్థం అవుద్ది. నేను పర్సనల్ గా అయితే ఇంకా కమింగ్ మంత్స్ లో కొన్ని మంత్స్ తర్వాత అయినా వడ్డీ రేట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, పెరుగుతాయని కాదు. ఇలాంటి సందర్భాల్లో ఇవి మనకి బెటర్ ఉంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్ 2-3 నెలలు 4-5 నెలల కోసం అయితే గిల్ట్ ఫండ్స్ లోకి రావద్దు. డెట్ లోనే ఇతర ఫండ్స్ ఉన్నాయి, అల్ట్రా షార్ట్ టర్మ్ కానీ, లిక్విడ్ ఫండ్స్ కానీ, ఓవర్ నైట్ ఫండ్స్ కానీ, ఇవి బోల్డ్ ఉన్నాయి మన కేటగిరీస్. వాటన్నిటితో పోల్చిన ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అక్కడ మనకి ఎడ్జ్ ఏం రాదు. బట్ వీటిల్లో ఇంట్రెస్ట్ రేట్స్ ని బట్టి, సైకిల్ ని బట్టి మనం ప్లే చేస్తాం. కాబట్టి వాళ్ళు నార్మల్ గా ఇచ్చే రిటర్న్ కంటే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే నార్మల్ కూపన్ రేట్ కంటే, వడ్డీ రేట్ కంటే ప్లే మన క్యాపిటల్ మీద కూడా గెయిన్ మనం విత్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్ అవ్వచ్చు అన్నది మన మెయిన్ లాజిక్ ఈ వీడియోలో. సో అది ఒక ఫస్ట్ నెగిటివ్, షార్ట్ టర్మ్ కి ఇది పనికిరాదు. అండ్ ఒకప్పుడు మంచిగా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, ట్యాక్స్ రిలేటెడ్ ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉండేది, ద బెస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు అది లేదు. April 1st 2023 నుంచి అది తీసేశారు. టాక్సేషన్ లో చెప్తాను ఎలాంటి ట్యాక్స్లు ఉన్నాయనేది. అండ్ మోస్ట్లీ లెస్ దాన్ ఈక్విటీ ఉంటుంది. యావరేజ్ సిఏజీఆర్ చూస్తే లెస్ దాన్ ఈక్విటీకే రిటర్న్ ఉంటుంది. దీంట్లో అంత స్ట్రాంగ్ రిటర్న్ ఉండదు. బట్ ప్రాపర్ టైమ్స్ లో ఎంటర్ అయ్యి ప్రాపర్ గా ఎగ్జిట్ అయితే ఆ పాయింట్ లో ఉంటున్న ఈక్విటీ కంటే బెటర్ రిటర్న్ ఉండొచ్చు. అండ్ వితౌట్ నాలెడ్జ్ దీంట్లో ఎంటర్ అయితే మాత్రం రిస్క్ అయిపోతుంది, ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయి అన్నప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్యాపిటల్ ని కొంతవరకు కోల్పోతారు. ఇవి అండ్ ఇప్పుడు టాక్సేషన్, గిల్డ్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బులు మీరు పెట్టాక ఎప్పుడు తీసినా, 3 సంవత్సరాల తర్వాత తీసినా, 3 సంవత్సరాల లోపే తీసినా, ఎప్పుడు తీసినా దాని మీద వచ్చే గెయిన్ మీ ఇన్కమ్ ట్యాక్స్ దానికి యాడ్ అయిపోద్ది. ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మీరు డబ్బులు కట్టేయాలి. మీకు ఎంత ట్యాక్స్ స్లాబ్ ఉంటే అంత, 20% ఉంటే ఆ వచ్చిన గెయిన్ పై 20%, 30లో ఉంటే 30%, 5లో ఉంటే 5%. మీ ట్యాక్స్ స్లాబ్ ని బట్టి టాక్సేషన్ ఉంటుంది. గిల్డ్ ఫండ్స్ కి ఒకప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, అది ఇప్పుడు ప్రెసెంట్ లేదు. అది ఒక మంచి అడ్వాంటేజ్. ఇది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు డైరెక్ట్ గానే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనుకున్నాం, జీసెక్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ లో మనం చూసాం. 2024 లో మెచ్యూర్ అవుతూ ఉంటాయి, 2030 లో ఉంటాయి, 2032 ఉంటాయి. అవి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 2 ఉన్నాయి ఇక్కడ. మీకు వచ్చే వడ్డీ, ఆ వడ్డీ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం క్యాలిక్యులేట్ అయిపోద్ది. అండ్ మీరు కొన్న ఈ బాండ్స్ వాల్యూ ఉంటది కదా, వడ్డీ రేట్లు పడుతున్నా పెరుగుతున్నా ఇవి కూడా మారుతుంటాయి కదా, వాటి ద్వారా మీకు గెయిన్ వచ్చింది అనుకోండి, మీరు 12 నెలల కంటే ఎక్కువగా కానీ హోల్డ్ చేస్తుంటే వీటిని 10% క్యాపిటల్ గెయిన్స్ కట్టేయాలి ట్యాక్స్. ఒకవేళ 12 నెలల కంటే తక్కువగా హోల్డ్ చేస్తుంటే వీటిని డైరెక్ట్ గా బాండ్స్ ని, గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని కాదు, వీటిని తక్కువ హోల్డ్ చేస్తుంటే మీకు వాటి పెరగడం ద్వారా వచ్చింది డైరెక్ట్ గా మీకు ట్యాక్స్ స్లాబ్స్ కి యాడ్ అయిపోద్ది. అది డైరెక్ట్ గా మీరు ఎంత ట్యాక్స్ స్లాబ్ ఉన్నారో అంత కట్టేయాలి. సో వస్తున్న వడ్డీకి అండ్ లెస్ దాన్ 12 months లో మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కి మీరు ఎంతైతే ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నారో అంత కట్టేయాలి. గ్రేటర్ దాన్ 12 months మీరు హోల్డ్ చేస్తే వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ కి, వడ్డీకి కాదు, క్యాపిటల్ గెయిన్స్ కి మాత్రమే 10% ట్యాక్స్ రేట్. అండ్ టీ బిల్స్ లో మీకు వచ్చిన గెయిన్ ఏదైతే ఉంటుందో ట్రెజరీ బిల్స్ లో, అది కూడా మీకు ట్యాక్స్ స్లాబ్స్ కి యాడ్ అయిపోద్ది. అకార్డింగ్ టు యువర్ మార్జినల్ ట్యాక్స్ స్లాబ్స్ అక్కడ ఎంతైతే వస్తుందో దాంట్లో అంత పర్సెంట్ మీరు ట్యాక్స్ పే చేయాలి. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ గానే అర్థమైందని. అండ్ ఒకవేళ మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ లేకుండా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇందాకన్నా జీరోదాలో ఓపెన్ చేయాలనుకున్నారు, ఇంకే ఇతర బ్రోకింగ్ అన్న, ఇది ప్రమోషనల్
వీడియో కాదు కాబట్టి నేను జీరోదానే అనట్లేదు, ఇంకే ఇతర బ్రోకింగ్ యాప్స్ అయినా ఇంపార్టెంట్ బ్రోకింగ్ యాప్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. వాటి ద్వారా వెళ్ళి మీరు అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు అండ్ ఫ్రీగా అకౌంట్ ఉంటున్నా వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటున్నాయి. ఇవే కాదు, మీరు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్స్ ఏవి తీసుకోవాలన్నా మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. మా దగ్గర నుంచి వస్తున్న ఈ వీడియోస్ మీకు వాల్యుబుల్ అని అనిపించిన పాయింట్ లోనే ఆ లింక్స్ ని యూస్ చేయండి, లేదంటే యూస్ చేయకండి. నేను ఇంకా ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ టాపిక్ రిలేటెడ్ గా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దీని రిలేటెడ్ గా ఇంకొక వీడియో చేద్దాం. యాక్చువల్లీ ఇది గిల్ట్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నదే, ఇంకా బోల్డ్ టాపిక్ ఉంది డెట్ ఫండ్స్ గురించి. బట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసి ఇంకొక వీడియోని ప్లాన్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.